ఆయన ఎప్పుడొచ్చినా ఏ సినిమాతో వచ్చినా ఏ జానరాతో వచ్చినా హర్ బార్ బ్లాక్ బస్టర్ ఔర్ అబ్ కీ బార్ అర్జున్ సర్కార్. సో ఈసారి జనం చాలా మోసపోయారు. ఒరిజినల్ చూపిస్తానంటూ మన ముందుకు వస్తున్న అర్జున్ సర్కార్ ఇస్ విత్ అస్. కానీ ఇక్కడ అర్జున్ ఉన్నారా సర్కార్ ఉన్నారా అర్థం కావట్లేదు. ఎందుకంటే నా ముందు టేబుల్ నిండా రకరకాల వెపన్స్ రక్తంతో తడిసిపోయి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను ఎంత ధైర్యంగా మాట్లాడగలుగుతానో చూద్దాము. ముందుగా అర్జున్ సర్కార్ గారు నమస్కారం. సో మృదులా గారు నమస్తే. మృదులా గారు, సో మృదులా గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అర్జున్ ఉన్నారని అనుకోవచ్చా? ఉండదు కదా. కానీ వెపన్స్ ఎందుకు ఉన్నాయి? అది అన్ని డమ్మీ వెపన్స్. కానీ ఎంత న్యాచురల్గా అంటే ఆ డిపార్ట్మెంట్ వర్క్ కానీ అసలు తీసుకున్న కేర్ అనేది, నేను ఇక్కడికి రాగానే ఇలా చూడగానే ఒక నిజమైన బ్లడ్తో తడిసిన వెపన్స్ అన్న ఆ ఫీల్ కానీ ఆ మూడ్ కానీ క్రియేట్ అయిపోయిందంటే ఐ థింక్ ఆ ఆథెంటిసిటీయే మాకు ఈ కంటెంట్ చూస్తున్న ప్రతిసారి ఆ హై తీసుకొస్తుంది అనిపిస్తుంది. ఇది ఎలాగో ఇంటర్వ్యూ సెటప్ కాబట్టి కొంచెం పైన అలా చేశారు. సినిమాలో మీకు ఇంకా చాలా సీరియస్లీ. సో ఎస్, ఎక్కడ చూసినా అర్జున్ సర్కార్ దట్ స్క్రీమ్, దట్ డైలాగ్స్ అవే వినిపిస్తూ ఉన్నాయన్నమాట. ఐఎమ్ ష్యూర్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చెయ్యని ఒక జానరాతో మీరు వస్తున్నారని మీకు కూడా తెలుసు. ఆడియన్స్ మిమ్మల్ని ఇన్ని రోజులు ఎలా చూసారో ఇప్పుడు ఎలా చూడబోతున్నారో అన్నది. బట్ ఈ స్క్రిప్ట్ మీరు యాక్సెప్ట్ చేసే ముందు అంటే కావాలని మనం ఇలాంటి ఒక జానరా చేస్తే బాగుంటుంది అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అనుకున్న స్క్రిప్టేనా లేకపోతే అనుకోకుండా మీకు వచ్చిన స్క్రిప్టా? నేను నేను అసలు ఏ సినిమాల విషయంలోనూ ఇలాంటిది చేస్తే బాగుంటుందని పెద్దగా అనుకున్నది ఏం లేదు. ఒకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక కోరిక, ఐ షుడ్ డూ అ ఫిల్మ్ లైక్ గ్లాడియేటర్ అని ఒకటి ఉండేది. అదర్వైజ్ ఐ హ్యావెంట్ ఎవర్ రియలీ థాట్ దట్ ఐ షుడ్ డూ అ ఫిల్మ్ లైక్ దిస్ అని అలా ఎప్పుడు అనుకోలేదు. సో ఈ సినిమా కూడా నేను జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతుంటే నాకు నచ్చి ఏదైనా ఎక్సైటింగ్గా అనిపిస్తే చేసేయటమే. సో అలాగే శైలేష్ వచ్చి ఎప్పుడైతే ఇది చెప్పాడు, సెకండ్ దాంట్లో కూడా కేమియో చేద్దాం తర్వాత సంగతి తర్వాత చూద్దాంలే అనేది చేశాను. అండ్ దానికి నేనే ప్రొడ్యూసర్ కాబట్టి ఇంకా తప్పలేదు. బట్ థర్డ్ అన్నది జస్ట్ హ్యాపెండ్. ఇట్ జస్ట్ కరెక్ట్ టైంకి నాకు నచ్చి నాకు టైం ఉండి చేయగలిగి కరెక్ట్గా సిచ్యువేషన్లో సెట్ అయింది అంతే. అప్పటికప్పుడు మీరు ఈ పాయింట్ని డెవలప్ చేసుకుంటూ క్యారెక్టరైజేషన్ని డెవలప్ చేసే ప్రాసెస్లో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న ఒక ఎలిమెంట్ ఈజ్ వైలెన్స్. కాబట్టి అది ఆ జానరాని ఎలాగ డిసైడ్ చేయగలిగారు? ఎందుకంటే హిట్ 1 ఇస్ అది ఫ్రాంచైజ్ అయినప్పటికీ కూడా హిట్ 1 ఒకలా ఉంటుంది, హిట్ 2 కొంచెం వైలెన్స్ మోతాదు పెరిగింది, ఇది ఇంకొంచెం పెరిగింది కదా. హౌ డిడ్ యూ డిసైడ్ ఆన్ దిస్ నోట్, ఈ స్కేల్? అది ఫిక్స్ అయింది కదండి, అది ఆర్గానిక్గా అలా సెట్ అవుతూ వస్తుందండి. ఇట్స్ గెటింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. అండ్ బిగ్గర్తో పాటు అనుకోకుండా దీనికి తీసుకున్న కేసు, ఈ సినిమాలో ఏదైతే కేసుని డీల్ చేస్తున్నామో ఇట్ ఆర్గానిక్లీ స్టీర్డ్ టువర్డ్స్ లాట్ ఆఫ్ వైలెన్స్ బేసిక్లీ. అండ్ మీరు సినిమా చూసినప్పుడు మీకే అర్థం వస్తుంది ఇది ఇంకా వైలెంట్గా కాకపోతే ఈ కథలో చెప్తాం, ఈ కేసు ఎలా చెప్తాం అన్న ఫీలింగ్ మీకే వస్తుంది. యాక్చువల్లీ ఆ ఫీలింగ్ ట్రైలర్ చూసాక కూడా ఆల్రెడీ కొంచెం వచ్చింది. ఎందుకంటే టీజర్లో వీ హ్యావ్ కంప్లీట్లీ సీన్ ద వైలెంట్ సైడ్ ఆఫ్ అర్జున్ సర్కార్ అండ్ హిట్ 3. కానీ ఎప్పుడైతే ట్రైలర్లో ఒక ఇమోషన్, నిజం చెప్పాలంటే ట్రైలర్ చూసినప్పుడే ఇంకా విలన్ ఎవడైనా సరే వేసేయాలి, చంపేయాలన్న కోపం మనకు ఆటోమేటిక్గా వచ్చేది. రాజమౌళి గారి సినిమాల్లో విలన్ని మనం స్క్రీన్లోకి వెళ్ళి కొట్టాలనిపించే ఎమోషన్ వచ్చేస్తుంది కదా. సో ఐ థింక్ అక్కడే జస్టిఫికేషన్ వచ్చేసింది అనిపించింది మాకు ట్రైలర్ చూసాకే. ఐ హోప్ ఇంకా థియేటర్లో చూసినప్పుడు మీరు ఇంకా మచ్ మోర్ ఇన్వాల్వ్ ఉంటారు, ఎక్కువ రిలేట్ అవుతారు, అన్ని క్యారెక్టర్స్ మీకు అర్థమవుతాయి, అప్పుడు ఇంకా బాగా ఎంగేజింగ్ అనిపిస్తుంది. సో ఇన్ని ఇమోషన్స్, ఇంత ఇంటెన్సిటీ ఉన్న సినిమాలో ఆ టెంపర్ని కూల్ చేసే, కామ్ డౌన్ చేసే ఎలిమెంట్ ఈజ్ మృదుల. సో అస్సలు మృదుత్వం లేని మనిషితో మృదుల ఎలాగా ఉంటుంది అనేది ఆఫ్ స్క్రీన్ రివర్స్. చాలా మృదుత్వం ఉన్న మనిషికి చాలా కోపం తెప్పించే. Just told before the take, no, Sailesh also told the same thing. This one is Arjun Sarkar. Just before the interview, పాపం శైలేష్ గారు ఏదో మాట్లాడుతుంటే సెట్ లో తను అర్జున్ సర్కార్, మేము మృదుల. I just said the same dialogue. She's off screen Arjun Sarkar అని. I say so many times. Actually, already వచ్చింది. చూసారా వైలెన్స్? ఇంటర్వ్యూ కూడా వద్దాం, ఏ సర్టిఫికేట్ అదే కదా. So many times he makes me tell, hey,
మరి ఇంత వైలెంట్గా ఉన్నారు ఏంటండి? లేదు లేదండి, నేను చాలా సైలెంట్ క్వైట్. నాకు ఐ వాంట్ టు బి క్వైట్. వితౌట్ స్మైలింగ్ సే దట్. చాలా సైలెంట్. తనకే ఫనీగా అనిపిస్తుంది, తనకే. లేదు, ఐ వాంట్ టు బి సైలెంట్ అండ్ She's క్వైట్. only laughing for that I want to be I want to be silent and quiet in my life. People around me, they don't let me be quiet, and that's why I end up doing what I do. It's all people around you, their fault. So నేను చాలా మృదుల. Can we all talk about Mridula now? Mridula is very, what do you say soft in Telugu? Mridu. So Mridula is very mridu and Srinidhi is also very mridu. Mridula is mridu. Mridu. That So we Arjun accept. Sarkar needs Mridula in his life. Yes, that we accept. Yeah, that But మీరు ఆఫ్ స్క్రీన్ అర్జున్ సర్కార్ కాబట్టి would you like to be అర్జున్ సర్కార్ ఆన్ స్క్రీన్ ఆల్సో? You have to do the Yes. action. ఓ పని చేద్దామా, ఇదే కదా? Pose లేదు, with I it. think This. I'll be happy. This. వద్దు Come on, Arjun come on. Sarkar దే. పర్లేదు వద్దు. we want to see Just అర్జున్. pose, come on. మృదులలో కొత్త యాంగిల్ చూస్తున్నాం ఇప్పుడు. Okay. I cannot do all of this. This must. అంతే. కత్తితో రొమాన్స్. ఓకే సార్. కత్తితో ఇంత క్యూట్నెస్ నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఎప్పుడైతే ప్రేమ వెల్లువ సాంగ్ లో ఆ బిట్ నచ్చిందా మీకు? చాలా నచ్చింది. అయ్యో ఎన్నిసార్లు విన్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ వెళ్ళనా ఉండనా? Arjun Sarkar, no, in all the departments he is very తెలివ్. But in this department, no, doesn't have brains. So he doesn't get the message right. ఇప్పుడు క్లియర్ గా చెప్పాలి కదా, వెళ్ళాలా ఉండాలా, అలా కన్ఫ్యూజ్ చేస్తే ఎలాగా? ఎగ్జాక్ట్లీ. మీరు కనీసం అమ్మ మీరు కొంచెం అబ్బాయిల సైడ్. ఎందుకంటే దట్స్ వెరీ చాలా మంది రిలేట్ ఎందుకు అయ్యారు తెలుసా ఆ సీన్ నచ్చడానికి. ఐ థింక్ చాలా మంది అబ్బాయిలకు ఉన్న ప్రాబ్లం అది. ఐ థింక్ వెరీ ఆడవారు మాటలకు అర్థాలు వేర్లే అంటారు కదా. ఇట్స్ ఆల్వేస్ రివర్స్. సో ఇట్ ఈస్ వెరీ కన్ఫ్యూజింగ్. But you should get the message. There is no confusion happening. ఇంతకీ ఏం జరిగింది ఆ తర్వాత? ఏమైంది తర్వాత? నో బట్ టెల్ మీ అబౌట్ యువర్ క్యారెక్టరైజేషన్. అసలు ఎలా ఉంటుంది ఇంత ఇంత ఇంటెన్స్ మూవీలో మీ రోల్? Actually, I've been saying about my character. I want to know it from you. How is Mridula? Yeah. Mridula is someone who ఇప్పుడు జనరల్గా కొంచెం అలా ఏ మొహమాటం లేకుండా తనకు మనసులో అనిపించింది మాట్లాడగలిగే ఒక వ్యక్తి. అండ్ ఆల్సో యూ నీడ్ సమ్మన్ లైక్ దట్ టు బీ ఏబుల్ టు హ్యాండిల్. అంటే సర్కార్ లాంటి వాళ్ళు కెన్ బీ ఇంటిమిడేటింగ్, రైట్? బట్ మృదులా క్యాన్, ఇప్పుడు మీరు సాంగ్లో చూస్తే ఇలా జస్ట్ బ్రేస్లెట్ పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతుంది. అవును. యూ డోంట్ డూ దట్ టు సర్కార్ generally. If someone is meeting Sarkar, if they know about him, but she is like that. She is someone who, when you're eating that thing. Correct, చాలా ఇన్స్టింక్టివ్ పర్సన్. నాకు ఇప్పుడు ప్రపంచంతో సంబంధం లేదు, అందరూ సర్కార్ అంటే కొంచెం అని ఏమైనా అనొచ్చు, కొంచెం వాట్ ఎవర్. షీ డజంట్ కేర్. వాట్ సర్కార్ ఇస్ టు హర్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఫర్ హర్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ద వరల్డ్ ఇస్ సేయింగ్. అండ్ షీ విల్ ట్రీట్ హిమ్ లైక్ అ కిడ్ ఓన్లీ. ఇఫ్ అంటే హౌ షీ లుక్స్ ఎట్ హిమ్ విత్ సమ్ ఎఫెక్షన్ ఆర్ వాట్ ఎవర్. She won't take the baggage of the world. And that has a reason also, that has a purpose, but which I cannot. Did you watch the film? Purpose enti? Purpose enti? Correct. Purpose enduku? Yeah. Purpose enduku? Yeah, correct. Yeah, that's okay. Let's forget it. Yeah, that's a dialogue from the film. So. Yes. Okay. I think మీ ఇద్దరి కాంబినేషన్లో ఆ డైలాగ్, అమ్మతో పెరగలేదు కదా నువ్వు అనేది, అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు అనేది. I think there is a lot of emotion in that, and I think మీరు ఒక అమ్మ పెయిన్ని కి రియాక్ట్ అయ్యే అర్థం చేసుకునే అక్కడేదో సమ్ కనెక్షన్ జరిగిన దానికి ట్రైలర్ లో అది వస్తుంది. వేరే వేరే మూమెంట్స్ లో జరిగేది, బట్ ఇట్స్ ఆల్ కనెక్టెడ్ ఆబ్వియస్లీ ఇన్ ద ఫిల్మ్. ఇన్ ద ఎండ్ బేసిక్లీ ఇట్ ఆల్ మేక్స్ సెన్స్. ట్రైలర్ బిగినింగ్ లోనే వి కెన్ సీ అ మదర్స్ పెయిన్ అక్కడతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఐ థింక్ ఆ క్యారెక్టరైజేషన్ కి ఆ పెయిన్ కి సమ్ వండర్ఫుల్ ఉంది, కానీ డైరెక్ట్ గా కాదు. ఇట్స్ అ వెరీ మీరు అదే మీ సినిమా అంతా అయ్యేటప్పటికి మీకు అన్ని రౌండ్ ఆఫ్ అవుతాయి. ఎస్. సో హిట్ 1, హిట్ 2 మీ వాల్ పోస్టర్ సినిమాలో వేరే వేరే హీరోస్తో జరుగుతున్న టైంలో హౌ డిడ్ యూ ఫీల్ లైక్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ ఫ్రాంచైజ్? నేను చెయ్యాలి అనే అనుకోకుండా జరిగింది. అండ్ దెన్ దిగాం, 100% డెలివరీ చేసామని అనుకుంటున్నాను. ఇంకా కొన్ని రోజులే కాబట్టి. బట్ ఇలా నేను చేయాలి అని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఇందాక చెప్పినట్టు ఆ సెకండ్ దాంట్లో క్యామియో చేయటం, తర్వాత అన్ని ఎవ్రీథింగ్ కుదరటం, సెట్ అవటం, అరే ఎలాంటి జానర్ నేను ఎప్పుడు చేయలేదు. ఐ ఆల్వేస్ లుక్ ఫర్ దట్, ఇది ఏంటి కొత్తగా ఏం చేయొచ్చు ఒక జానర్ వైజ్గా అని అనుకుంటాను. కాబట్టి నాకు అది అవును కదా పర్ఫెక్ట్ మనం చేయలేదు, సో లెట్స్ ట్రై దిస్ అని అనుకుని దిగా.
అర్జున్ సర్కార్గా హిట్ అర్జున్ సర్కార్స్ లాఠీ రిలీజ్ అయినప్పుడు ఆ అరుపు ఏదైతే ఉందో దట్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ యాక్చువల్లీ. అంటే అంతకు ముందు వరకు మేము చూసిన నానిగారికి దీనికి ఆ డిఫరెన్స్ అనేది టక్కున కనిపించింది అనమాట. అసలు ఎప్పుడైనా నానిగారు బయట అలా అరుస్తారా అని తెలుసుకోవాలి. నో ఇక్కడ సీక్రెట్స్ ఏం ఓకే but Then what? let's become repetitive. Okay, No, fine, but okay. I'll do it. Just one If you last want it, time. no? One last time. Okay, continue. Hey! No, You said scare her. yeah, but you not now. Later I Oh, told. later is it? Oh, so sorry. Oh, God, she got scared. She did get scared. You get scared. I got scared also. I told the idea and I got So scared. sorry, Manjusha. నో తను చెవులో వచ్చి ఐడియా ఇప్పుడు అరు తను భయపడితే చూడాలని చెప్పింది నాకు. తినే ఉలికిపడింది. Actually, she missed my reaction. Kani. She missed your reaction. You see the Because I just told him later you do, and then I came here and he screamed. yeah. No, later part I didn't listen. Ah, so I am listen to asking me. you to do no, so this. Okay, sorry. Yeah. Good, no, good one. I pulled the plan. You can I just pulled it check my myself. heartbeat right now. Seriously. తన ఐడియానే But నేను. తనే చేయమని చెప్పింది. ఓకే Good job. అర్థమైంది. ఓకే అండి, మాకు రియాలిటీ చూపించేశారు ఇప్పుడు. యా Okay. బట్ ట్రైలర్లో మేము చూసినప్పుడు దట్ వూండ్ మీద దట్ ఈస్ యాక్చువల్లీ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద ట్రైలర్. వూండ్ మీద మీరు అది ఆల్కహాల్ పోసుకున్నాక వచ్చే ఒక బాడీ లాంగ్వేజ్ అండ్ దట్ స్క్రీమ్ ఉంది చూసారా. ఐ డోంట్ నో హౌ యూ గాట్ దట్ యునో ఆ వైబ్ అదంతా. అది దాని గురించి ఒక్కసారి చేస్తున్నప్పుడు అదే ఒక ఎక్స్పీరియన్స్. సిచ్యువేషన్ దిస్ వన్ ఎపిసోడ్ ఇన్ ద ఫిల్మ్ అండి. ఇక్కడైతే కొంచెం పిచ్చిలోకి వెళ్ళిపోవాలి. అంటే ఇంకా చాలా జరిగినప్పుడు ఒక చిన్న మ్యాడ్నెస్లోకి వెళ్ళిపోయినప్పుడు టు రీసెట్ యువర్ సెల్ఫ్ యూ డూ సంథింగ్ మ్యాడ్ కదా. Yes. అలాంటి మూమెంట్లో పర్ఫెక్ట్గా అలా కుదిరిన ఒక మూమెంట్ అది. కొన్ని సినిమాలు ఏదో స్క్రిప్ట్లో ఉన్నవి కాకుండా జస్ట్ ఆన్ లొకేషన్ మ్యాజిక్ జరిగిపోద్ది కదా ఏదో ఒకటి, అలాంటి ఒక మూమెంట్ అది. అవునా? Yeah. బట్ అంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా రావాలి అన్నదానికి అది ఆటోమేటిక్గా ఆ టేక్లో మీకు వచ్చేసి అసలు మీ నంబరు ఆ షార్ట్ మేము తీసినప్పుడు ఇట్ వాజ్ ద లాస్ట్ షార్ట్ ఆఫ్ దట్ ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ నైట్ అంతా షూట్ చేసాం. ఐఎమ్ గాన్, ఎవ్రీబడీస్ టైర్డ్, వాట్ ఎవర్ ఇస్ పుట్ దట్ షార్ట్. టైం లేదు, సన్లైట్ బయటకు వస్తుంది. దే పుట్ వన్ షార్ట్ అండ్ నేనేం చేస్తున్నానో కూడా నాకు తెలియదు, విచ్ వే ఐఎమ్ గోయింగ్ అనేది. ఇట్స్ నాట్ అ క్లియర్ ప్లాన్ ఆఫ్ ఇది చేస్తానని ఏం లేదు. పెట్టారు, ఐ హ్యావ్ టు రియాక్ట్ టు ఇట్. బాటిల్ వస్తుంది, తాగాలి, డబ్బుల మీద వేసుకోవాలి, ఏదో అలా చేసుకుంటే వెళ్ళిపోయాను. అండ్ దెన్ తీసుకొని దెన్ ఐ డూ దట్ రియాక్షన్ అండ్ దెన్ ఐ స్క్రీమ్ బేసిక్లీ. అర్చిన వెంటనే we knew that we got our trailer shot. It was that moment and everyone was tired. After the shot avagane backup cheppali. Backup చాలా టీమ్ యూనిట్ అందరూ చాలా హైలో చెప్పారు. అంటే Shailesh said backup and cameraman everybody were in like చిన్న కొంచెం యూఫోరిక్. కొన్నిసార్లు ఏదో జరిగింది, we liked something about it అన్న ఫీలింగ్లో వచ్చే ఒక హై అది. That's how it. Not just about screaming. After the screen, he does all that thing, and then there's 2 seconds of blank space in between, and then he comes back. No, that was also like the ending for it. Yeah, that you see the beast mode is on ఇలా now. వచ్చి అలసిపోయి ఉన్నవాడు, And ఇలా then it comes అలసిపోయి like that. he breathes then and say it's like I'm ready again. Activated. Yeah. అండ్ ఐ థింక్ ఆ సూట్లో ఏదో ఆ సెట్ మొత్తంలో అదంతా ఒక ఎపిసోడ్ అని అనుకోవచ్చా? ఎపిసోడ్ ఇన్ ద ఫిల్మ్ అని, లేకపోతే అది ర్యాండమ్ గా మాకు కనిపిస్తూనే ఉంటుందా ఆ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్? ఒకే స్ట్రెచ్ ఎపిసోడా? it is ఆ suit part అంతా it comes in one flow. వన్ ఫ్లో కదా. One ఐ flow, థింక్ yeah. ఎపిసోడ్ కొంచెం హైలైట్ గా Yeah, ఉండబోతోందని 100%, ఎక్స్పెక్టేషన్స్ చాలా Yeah. అనిపిస్తున్నాయి. బికాస్ అదే గెటప్ లో అదే సూట్ లో మీరు ఇచ్చే ఒక క్లోజ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ట్రైలర్ దట్ లైక్ ఒక ఫియర్ తో కూడిన ఒక Yeah. డిటర్మినేషన్ తో కూడిన ఒక ఎక్స్ప్రెషన్ ఏదైతే వచ్చిందో దట్ టాక్స్ అ లాట్ అని అనిపిస్తుంది. Yeah. ఐ థింక్ దర్ ఇస్ అ లాట్. కెన్ యూ టెల్ మోర్ అబౌట్ దట్ ఎపిసోడ్ ఆర్ దట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎలా ఉండబోతుంది అని? Obviously that is where we build up the story to it. దాంట్లో there are a lot of interesting కొత్త విషయాలు and lot of surprises ఉన్నాయి ఆ ఎపిసోడ్లో. Of course I cannot reveal it, but I am hoping and I am also in a way sure that will be a talked about episode of the film for sure. మిగతాదంతా వెరీ ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్లో ఉంటుంది. ఆ ఎపిసోడ్ మాత్రం సర్వైవల్ ప్రాసెస్లో ఉంటుంది. ఓకే.
ఓకే ఓకే. అసలు శైలేష్ గారు డాక్టర్ అని మా అందరికీ తెలుసు. ఆయన డాక్టరా, లాయరా, పోలీసా అని ఇప్పుడు డౌట్ వస్తుంది. ఇన్ని కేసులు ఆయనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని. అది జస్ట్ ఐ థింక్ తను బేసిక్లీ బికాస్ హీస్ అ డాక్టర్. డాక్టర్స్ ఆర్ గుడ్ అట్ రీసెర్చ్. సో వెన్ హీ టుక్ అప్ అ క్రైమ్ థ్రిల్లర్, I think he did his research very well. Yeah. And because of his academic background, I think the research around quality will reflect in the filmmaking of these kind of films. Ki research anta bagunte, cinemalu anta bagunte. And director ki unna backdrop e research ayinappudu ఓకే. it's a great combination. కానీ మామూలుగా డాక్టర్ అంటే చాలా సాఫ్ట్ స్పోకెన్ గా, చాలా మృదుత్వంగా అలా ఉంటారు అనుకుంటాం కదా. వెరీ యా. కానీ ఆయన ఆలోచనలు, ఆయన చేసే రీసెర్చ్, ఆయన క్రైమ్ సినిమాలు కదా అసలు సంబంధం లేదు. ఎప్పుడైనా ఈ టాపిక్ మీ మధ్య వచ్చిందా? హౌ ఇప్పుడనే కదా, ఈవెన్ హిట్ 1 స్టోరీ మీకు చెప్పినప్పుడు అయినా కూడా బీయింగ్ ఏ డాక్టర్ ఇలాంటి కేసెస్ గురించి ఎలాగైనా ఇంట్రెస్ట్ ఎలా వెళ్ళింది అన్న టాపిక్ కానీ? లేదు, ఎందుకంటే బికాజ్ ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫ్రమ్ ద హిట్ 1 నుంచి నాకే ఫస్ట్ కట్ చెప్పాడు, చిన్న థాట్ చెప్పాడు, ఈ థాట్ని డెవలప్ చేయమన్నాను, ఇలా అలా ఉంటే బాగుంటుందని డిస్కస్ చేసేవాళ్ళు. సో నాకు పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు ఎలా వచ్చిందని, ఎప్పుడు క్వశ్చనే రాలేదు. ఎందుకంటే ఐ సీన్ హిమ్ గ్రో విత్ దట్ ఐడియాలజీ అండ్ మేక్ ఫిల్మ్స్ విచ్ ఆర్, అంటే ఒక ఫుల్ స్ట్రక్చర్ వచ్చేదాకా నేను చిన్న ఐడియా సీడ్ లెవెల్లో చూసాను, అండ్ దెన్ ఐవ్ సీన్ ఇట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు స్క్రిప్ట్. సో ప్రాసెస్ తెలుసు కాబట్టి ఆ క్వశ్చన్ ఎప్పుడు రాలేదు. మా అందరికీ తెలుసు యువర్ ఎ న్యాచురల్ స్టార్ అండ్ మీరు క్యారెక్టర్లోకి ఎంత అద్భుతంగా వెళ్తారు, ఎంత ఎఫర్ట్లెస్గా చేస్తారని మా అందరికీ తెలుసు. బట్ స్టిల్ ఇలాంటి రోల్స్, ఇంత ఎమోషనల్లీ డిమాండింగ్ రోల్స్ చేసినప్పుడు ఇంట్లో ఎలా ఉంటుందండి పరిస్థితి? ఇంట్లో అలవాటు పడిపోయారండి. అవునా? యా ఏదో చేస్తాడు, ఓకే మనకు అలవాటు అయిపోయింది, వాళ్ళ గోల్లో వాళ్ళు ఉంటారు. అవునా? ఎక్కడైనా క్యారీ చేసుకుంటూ, అంటే ఇంటెన్షనల్లీ కాకపోయినా కొంచెం ఆ మూడ్ కానీ అలా ఇంటికి వెళ్ళడం ఉంటుందా? ఐ నో ఫర్ షూర్ మా అమ్మకి నచ్చదు, వద్దా అంటే మా అమ్మకి చెప్పేసాను ఆల్రెడీ సినిమా చూడొద్దని, అంతే. నో సెట్స్లో వర్క్ చేసి ఇంటికి వెళ్ళినప్పుడు అది ఇంటికి తీసుకెళ్ళను. సెట్స్లో ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా ఒక 38 నైట్స్ ఫుల్ నైట్స్ చేశాను ఈవినింగ్ టు. సో సెట్లో జరిగిన ఇంపాక్ట్, చిన్న ఆ స్ట్రెయిన్, టైర్డ్నెస్తో ఇంటికి వెళ్తాను తప్పితే క్యారెక్టర్ ఇంటికి తీసుకెళ్ళి. ఈ స్క్రిప్ట్లో మృదుల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అసలు? క్యారెక్టర్ ఇంపాక్ట్ అర్జున్ సర్కార్ మీద ఉంటుందా, స్క్రిప్ట్ మీద ఉంటుందా? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్? అర్జున్ సర్కార్ మీద ఉంది అంటే స్క్రిప్ట్ మీద కూడా మొత్తం ఫ్లో ఆఫ్ థింగ్స్ మీద ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ చాలా ఇప్పుడు ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్లో జనరల్గా హీరోయిన్ ఒక సపరేట్ ట్రాక్ కోసం వస్తారు, లైక్ బ్రీదర్ లాగా వస్తారు. బట్ మృదుల ఇస్ నాట్ దట్. మృదుల ఇస్ సమ్మన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మెయిన్ డ్రైవ్ ఆఫ్ ద ఫిల్మ్. బట్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ కదా? మై తెలుగు డెబ్యూ. అసలు ఎక్సైట్మెంట్ అంతా అలా కళ్ళలో కనిపిస్తుంది మాకు. బట్ మీకు ఆల్రెడీ తెలుగు పీపుల్ నుంచి ఐ థింక్ కేజీఎఫ్ నుంచే బోల్డ్ అంత లవ్ వచ్చేసే ఉంటుంది. పీపుల్ హావ్ బీన్ వెరీ కైండ్ అండ్ చాలా ప్రేమం, చాలా సపోర్ట్. they've always been very nice. So yeah, they have been very kind and I think I'm very grateful, God's grace and everybody's blessings. Na debut, Telugu debut, so any which was Nani garu, already you all love him. Na kosam rendi theater ki. అఫ్ కోర్స్ ఇది నాకు తెలిసి మీకు ఆల్రెడీ చాలా మంది అడిగి ఉండొచ్చు కూడా ఈ క్వశ్చన్ గురించి. బికాజ్ ఒక ఇంత సీరియస్ థ్రిల్లర్, ఇంత వైలెంట్ థ్రిల్లర్లో మిక్కీ జే మేయర్ గారు అంటే కొంచెం డిఫరెంట్ చాయిస్ అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది. సో ఎలా కుదిరింది అసలు ఆయన అనేది? బికాజ్ మీరు ప్రతి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ని చాలా చూసీగా తీసుకుంటారు. ఆ జానర్ ఈజ్ అ గ్రేట్ టెక్నీషియన్ అండి. ముందు మ్యూజిక్, ఇప్పుడు థ్రిల్లర్కి మ్యూజిక్ చేసే వాళ్ళని పెట్టుకున్నాం అనుకోండి, థ్రిల్లర్ మనం ఏం ఆలోచిస్తాం జనరల్గా, థ్రిల్లర్కి ఎవరు మ్యూజిక్ బాగా చేస్తారు అని అనుకుంటాం. లవ్ స్టోరీ అనగానే లవ్ స్టోరీస్కి ఎవరు మ్యూజిక్ బాగా చేస్తారు అని వెళ్తాం. లవ్ స్టోరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు బాగా చేస్తారు ఈ జానర్ కానీ అనుకుంటున్నాం అంటే వాళ్ళు ఆ జానర్కి చాలాసార్లు చేసినట్టే కదా. వాళ్ళు అదే జానర్ మళ్ళీ చేసినప్పుడు ఏం అవసరమో డెలివర్ చేయొచ్చు, కానీ దాన్ని మించిన అవుట్పుట్, దాన్ని అన్ఎక్స్పెక్టెడ్ కొత్త గ్రేట్ అవుట్పుట్ అన్నది రావడం చాలా కష్టం. ఓకే, సో ఐ జెన్యున్లీ ఫీల్ మిక్కీ ఈజ్ అ గ్రేట్ టెక్నీషియన్. మిక్కీ అండర్స్టాండ్ సౌండ్ వెరీ వెల్, బట్ డిడ్ మిక్కీ డూ అ థ్రిల్లర్? చేయలేదు. సో అలాంటి మిక్కీని తీసుకొస్తే ఐ ఫెల్ట్ ఇట్ విల్ ఆల్వేస్ యాడ్ సమ్ న్యూ వాల్యూ టు ఇట్. తను థ్రిల్లర్ని ట్రీట్ చేసే విధానం కొత్తగా ఉంటుందని అనిపించింది. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ వీ టుక్ దట్ కాల్ బికాస్ నౌ హిట్ 3 విల్ సౌండ్
వెరీ న్యూ అండ్ ఎక్సైటింగ్ దాన్ అదర్ థ్రిల్లర్స్, సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అఫ్ కోర్స్ ఐ కంప్లీట్లీ అగ్రీ అండ్ ఐ లవ్ మిక్కీ జే మేయర్స్ గారి వర్క్, ఆయన ఇప్పటి వరకు చేసింది. బట్ స్టిల్ ఇది ఎక్కడో ఎక్స్పెరిమెంట్ అనే ఫీలింగ్ కూడా వస్తుంది కదా, అంటే యు ఆర్ నాట్ ష్యూర్ ఎలా ఉంటుంది అనేది తెలియనప్పుడు. ఎక్స్పెరిమెంట్స్ ఓన్లీ ఈల్డ్ గ్రేట్ రిజల్ట్స్ అండి. వాట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెరిమెంట్ విల్ నెవర్. చెప్పావు రాసుకో. వెరీ గుడ్. రాసుకో సాంబా. సో repeat that line again. experiments only yield results. great results. Great results. Results will come anywhere. Only something when you do, when people doubt pade పనులు చేసినప్పుడే unexpected great result will come. Otherwise expected results will come. Expected results are never great. అది నాని గారిలో ప్రతి సినిమాకి ఏంటబ్బా కొత్తదనం అంటే ఇలాంటి ఆలోచనలే. అలాంటి వాటి వల్లనే మేము ఇలాంటి అవుట్పుట్స్ కూడా చూడగలుగుతున్నాము. అండ్ సరదాగా మనం పని చేద్దామా, ఇన్ని వెపన్స్ ముందున్నాయి వేస్ట్ చేయడం ఎందుకు అంటే ఎవరినైనా అటాక్ చేయమని కాదు, జనరల్గా ఒక్కొక్క వెపన్ పిక్ చేసి ఎవరికైనా డెడికేట్ చేద్దాం మన టీంలో. ఇప్పుడు శ్రీనిధి పక్కనే ఉన్నారు కాబట్టి పక్కన ఉంది కాబట్టి What excitement you ఊరికే had. తీసుకోండి. What excitement you. నేను యూజ్ చేయమనలేదు, డెడికేట్ చేయమన్నా. And look at the choice of weapon. He's And ready look to at the, use. yeah, and look at the excitement to use it on me. Yeah, this is dummy. This won't even. Yeah, but look. Nothing happened, no? Yeah. ఓకే, బట్ వై డిడ్ యూ My చూస్? choice of weapon is this very. Because rest everything was bloody and oh Lord, what you put in my mouth or what? Okay. I'm sorry. Okay. సరే, ఇద్దరు ఒకరికొకళ్ళు ఒక వెపన్ చూస్ చేసుకున్నారు కాబట్టి వై చెప్పాలి. Why? వై ఆ వెపన్ కున్న Okay, క్యారెక్టరైజేషన్ tell why. వై ఇది రైఫిలేనా? Why? Because ఈ అమ్మాయి బాగా ఇలా ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఎక్సైట్మెంట్ వచ్చిన లొకేషన్లో పక్కన నేనున్నా శైలిష్ ఉన్నా ఎవరున్నా సరే ఇలా కొడుతుంది. అవును. మాకు కొంచెం వాతలు పడినాయి అందరికీ. ఓకే, ఈ 2-3 months ఆఫ్ నాన్ స్టాప్ షూటింగ్ తర్వాత అంతా తిరిగి వాతలు ఇవ్వాలంటే ఇదే కరెక్ట్ వెపన్ అనిపించింది ఇక్కడ. ఓకే శ్రీనిధి, యు గాట్ ద ఆన్సర్ నౌ. Yeah. సో ఇప్పుడు ఇది ఎందుకు? ఒక్క దెబ్బతో లేపేద్దాం అనుకుంది బేసిక్లీ. Yeah. 1 shot అవుట్, Yeah. నాకౌట్. This is. వన్ షాట్ అవుట్ అంటే మీకు మళ్ళీ ఇలా కొట్టడానికి ఎవరు ఉండరు అవును అవును, కదా? వద్దు వద్దు, నాకు కావాలి. యా కావాలి. సో దిస్ ఇస్ జస్ట్ డమ్మీ. ఓకే, అయితే ఇందులో శైలేష్ గారి కోసం శైలేష్కి ఒక వెపన్ తీయాలని. శైలేష్కి అయితే డైరెక్ట్ ఇది గన్నేనా? ఎందుకలా? ఊరికే చిన్న టెన్షన్ ఉంటుంది, చేతి పెట్టుకొని కూర్చుంటే అలా పని అంతా ఫాస్ట్గా చేస్తాను. He is already asking for more days and you're telling Pani anta fast. లోడ్ ఇట్ లైక్ దట్. He's already telling Nani bro will give me one more day. Some of them. వన్ మోర్ డే అంటారు. ఓకే, సో శైలేష్ గారికి జస్ట్ అలా పట్టుకుని కూర్చోవడం చాలా అంటారు. అంతే. ఓకే, ఇప్పుడు ఇంతకీ మొత్తం అన్ని వెపన్స్ వాడినట్టేనా మనం సినిమాలో? మీరు చూస్తారుగా మీ ఇక్కడ ఉన్నవి నువ్వు ఇవన్నీ డమ్మీ, సినిమాలో ఉన్నవి సినిమాలో వాడినవి ఒరిజినలా? ఒరిజినల్ అన్లెస్ మీరు ఎలా చెప్తారు, అదే. యాక్షన్లో ఉన్నప్పుడు వీ విల్ గో ఫర్ అదర్ ఆప్షన్స్, బట్ యాక్చువల్లీ చేతిలో ఉండే షార్ట్స్ అన్ని ఒరిజినల్ ఉంటాయి. ఓ, అయితే ఈ లెక్కన ఏ రేంజ్లో మనం ఆ ఇంటెన్సిటీని చూడబోతున్నామో మనం జస్ట్ వెయిట్ చేయొచ్చు. అండ్ నేను జస్ట్ కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ అడుగుతా, ర్యాపిడ్గా కాకపోయినా కొంచెం మంచి ఫైర్ ఉండే ఆన్సర్స్ చేస్తే బాగుంటుంది. సో నాని గారు, డిడ్ యూ ఎవర్ ప్రిటెండ్ టు లైక్ ఎ కో-స్టార్స్ పర్ఫార్మెన్స్ ఈవెన్ వెన్ హీ డెంట్ లైక్ ఇట్? I didn't pretend to like it. I wouldn't have addressed it. That's all. జస్ట్ కామ్. Come. బాగుందని చెప్పారు, బాగాలేదని చెప్పారు. And Just if I come, where can come? help with it, if I can say something which will help the performance, I would have said it. And But just come where? just calm. Oh, just calm. కామ్గా ఉంటారు. Said, oh, without saying anything, oh, you stayed Without calm. saying anything. Have you ever Googled yourself and regretted it? No, I didn't Google myself. No? I remember seeing like what is that some new video I wanted to look for which came and I missed it, so I've typed like Nani on YouTube. Google I never Googled. ఓకే, ఎప్పుడైనా ఏదన్నా న్యూస్ ఆర్ సంథింగ్ చూసి రిగ్రెట్ ఫీల్ అయ్యడం? అలాంటి చాలా బిగినింగ్ ఆఫ్ ద, ఇప్పుడు అసలు పెద్దగా పట్టించుకోండి. బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లో ఏవేవో అప్పుడప్పుడు ఎవరైనా ఏదైనా రాసిన అప్పుడప్పుడు నెగిటివ్ హెడ్డింగ్స్ పెడతారు, లోపల ఆర్టికల్ బాగానే ఉంటుంది
కానీ ఆ హెడ్డింగ్ చూసి నేను కొంచెం ఏంటి ఇలా రాశారు అని బిగినింగ్లో అప్పుడే అలా అప్కమింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం కంగారు పడేవాడిని. బట్ ఇప్పుడు అప్పుడు అన్ని పట్టించుకునేవాళ్ళం. అన్ని ఇప్పుడు అసలు లేదు. డూ యూ థింక్ హిట్ 3 ఇస్ బెటర్ దాన్ ద ఫస్ట్ 2 పార్ట్స్? దట్ మీరు చెప్పాలి, నాకు తెలియదు. మీరేదో మీకు ఒకటి అనిపిస్తుంది. మీరు చెప్పమంటే చెప్తాను కానీ 3 నేను పని చేసిన సినిమా కదా, సో నాకు ఇన్ కంపారిజన్ నేను ఐ కెనాట్ పుట్. But I think a lot of effort and everything went into Hit 3, little more than the earlier parts. Okay. Would you cast yourself as a villain in Hit 4? No. I'm Hit 3 kada, the structure. So it's Arjun Sarkar villain అవ్వలేదు. అంతేనా? మీరు చూస్తే సినిమా చూస్తారు, అర్థమవుతుంది. ఓకే, అయితే శ్రీనిధిని కూడా అడుగుదాం. అడగాలి. ఎందుకు? ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్ సీక్రెట్లీ థాట్ యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ బెటర్ దాన్ యువర్ కో-స్టార్, కో-యాక్టర్? No. I always think they're doing their best, but I always think that I could have been better. తను ఎప్పుడు నేను ఇంకా బాగా చేస్తుంటే బాగుండేది కదా, అన్ని సరిగ్గా చేయలేదు కదా, అలా అంటూ ఉంటుంది కాన్స్టెంట్ గా. I don't know, somewhere in my eyes it just doesn't look good to me. I'm like, something is not looking good. So I don't know, maybe I have to get used to it, watching many more movies of mine. I don't know, it might be the beginning problem, but I just feel that చేయగా కూడా అలవాటు అయిపోతుందిలేండి నెమ్మదిగా. అండ్ do you stalk your own fan edits on Instagram? Oh, I love the edits. Avuna? Yeah, whenever I actually go to Insta, I don't go and see anything, but if the so edits chestar kada, they don't expect it. I mean, first of all, they don't see you, they don't meet you. It's like unconditional love, one-sided love. So all I could do is just give them one like, that makes them so much happy. So whenever I see those edits, I just like them. So I in fact like them also. So I just love the edits. Nani garu, actually same question me kuda. Do you ever stalk on Instagram me fan edits చూస్తూ? So it comes, I think నన్ను ట్యాగ్ చేస్తే నా సెర్చ్లో అట్లా వస్తే అప్పుడు చాలా క్యూట్ కనిపిస్తాయి, బోల్డ్ వస్తాయి. Already I know his fan pages because they've tagged me also. Nani comfort, Nani this, Nani that. So I do see, but ఎస్పెషల్లీ రిలీజ్ టైమ్స్లో, రిలీజ్ అయిన తర్వాత మే ఫస్ట్ నుంచి ఇప్పుడు #Hit3 అసలు ఏంటి వైబ్ అన్నది అర్థం చేసుకోవడానికి ఐ థింక్ సోషల్ మీడియా ఇస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. అండ్ మనం పోస్ట్ చేస్తుంటాం, మన అప్డేట్స్ అక్కడే ఉంటాయి. సో ద ఇనీషియల్ రియాక్షన్ వీ గెట్ ఫ్రమ్ దెమ్ ఓన్లీ. సో ఐల్ బి వెరీ ఎక్సైటెడ్ టు నో దట్. ఇప్పటిదాకా ఎలా ఉంది ఫ్యాన్స్ నుంచి కానీ ఆడియన్స్ నుంచి? Everybody is extremely excited for the film. Yes. I hope on May 1st I think this whole euphoria will multiply. Let's hope. మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము, బికాస్ ద కంప్లీట్ జాన్రా ఇస్ డిఫరెంట్ ఫర్ అస్ అండ్ ద కంప్లీట్ ఇమోషన్ మేము చాలా కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నామని అనిపిస్తోంది. సో ఎస్, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ థియేటర్స్. Yes. Thank you so much, Arjun Sarkar and Mridula, for being with us. Thank you so much.